వెల్కమ్ టు V9 న్యూస్. నేను భవానీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖబర్దార్ కేసీఆర్, రేపు నీకు కూడా ఇదే గతి. ఉద్యమాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న నియోజకవర్గం. ప్రగతి భవన్ లో కోవిడ్ పై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. భవిష్యత్తులో ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి. కనీసం ఈ బడ్జెట్లోనైనా 4000 కోట్లు కేటాయించండి. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. చిన్న గొడవతో కారు దగ్ధం చేసిన యువకుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్వగ్రామానికి చేరుకొని తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఇల్లందుకుంట సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడ సభలు జరిగినా వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకున్న నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కక్షలకు విద్వేషాలకు తావులేని నియోజకవర్గం అని ఆయన అన్నారు. నా మీద కక్షపూరితంగా గోడౌన్స్, పౌల్ట్రీ ఫామ్ సీజ్ చేశారు. ఈ రోజు ఒక నాయకుడు ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి వస్తున్నారు. ఆయన ఏనాడైనా ఏ ఎన్నికలోనైనా పనిచేశారా? ప్రజలకు ఆపదలో సాయం చేసి కాపాడారా? గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్లు నా వెంట ఉన్న వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా బ్లాక్మెయిల్ ద్వారా చేస్తున్న రాజకీయాలను హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని ఈటల అన్నారు. समस्त वेदांत विदे भिन्नष्ट श्रीतोर्म देवता सुतलं चंद्रासने वियोगारूता परमस्य परब्रह्म ऋषि परमात्मा देवता दैवी गायत्री चंद्र प्राणाय ब्रह्मोस्मित ब्रह्मोत्तम स्वरूप शुभाभ्या कंठा सुमेश्वर
ప్రగతి భవన్లో కోవిడ్పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్లో జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కొక్కటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను సీఎం కేసీఆర్ కోరారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అన్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం సెక్రటరీ సీఎంఓ కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు సర్ఫరాజ్ అహ్మద్, రోనాల్డ్ రాస్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, సీఎంఓఎస్డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. లైఫ్ కేర్ పేరుతో నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న అమన్ రాజ్ అనే వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 35 లీటర్ల నకిలీ శానిటైజర్ని స్వాధీనం చేసుకున్నారు. షాహీనాథ్ గంజ్, చాక్వాడి ప్రాంతంలో ఓ ఇంట్లో నకిలీ శానిటైజర్ తయారవుతుందన్న సమాచారంతో సౌత్ జోన్ టీం రంగంలోకి దిగింది. అమన్ రాజ్ అనే ఈ వ్యక్తి ఎలాంటి అనుమతి తీసుకోకుండా కరోనా మహమ్మారితో అందరూ కలిసి పోరాడుతూ లైఫ్ని కేర్గా చూసుకుంటున్న సమయంలో పేరుకు మాత్రం లైఫ్ కేర్ అని చెబుతూ ఇలా నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్నాడు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో దాదాపు 32 లక్షల మంది 6,850 కోట్లు నష్టపోయారన్నారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 23 లక్షల మంది దాదాపు 4,000 కోట్లు నష్టపోయారు. 8 సంవత్సరాలుగా పోరాడుతున్నా వీరి సమస్య పరిష్కారం కాలేదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే 1,150 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా అగ్రిగోల్డ్ బాధితులకు 4,000 కోట్లు కేటాయించాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య గత 8 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండడం చాలా బాధాకరం. ఇది 8 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయినప్పటికీ సింహభాగం సమస్య ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 8 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయినప్పటికీ మెయిన్ సమస్య వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఈ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులుంటే అందులో మన ఒక్క రాష్ట్రంలోనే 23 లక్షల మంది ఉన్నారు. మొత్తం 32 లక్షల మందికి సంబంధించి 6,850 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎగ్గొడితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంత గంభీరమైన సమస్యను గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ విషయంలో మాట కూడా తప్పింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో, వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని?
వైకాపా అధికారంలోకి వస్తానే మొదటి బడ్జెట్లోనే 1150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయిస్తాం, 13 లక్షల మందికి వెంటనే మేలు చేస్తాం, మిగతా వారి సమస్య త్వరితగతిన పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2019-20 మొదటి బడ్జెట్లో 1150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ చివరకు విడుదల చేసింది కేవలం 264 కోట్లు మాత్రమే. 2020-21 రెండవ సంవత్సరం బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయించి చివరికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. అంటే ఓవరాల్గా ఈ సమస్య ఎలా ఉందంటే, పంచపాండవులు మంచము కొల్లల ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించి బోర్డు మీద 1 రాసినట్లయింది. సరే, జరిగిపోయింది. కనీసం 2021-22 బడ్జెట్లోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. రేపు 20వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2021-22 బడ్జెట్ ఆమోదం కోసం. కానీ ఈ బడ్జెట్లోనైనా అగ్రిగోల్డ్ బాధితుల కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని విడుదల చేసి ఈ 23 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది అసాధ్యమైన విషయమేం కాదు. ప్రతి ఏడాది రాష్ట్ర బడ్జెట్ 2,30,000 కోట్ల రూపాయలు, ఆ విధంగా 3 సంవత్సరాలకు 6,90,000 కోట్ల రూపాయలు. అందులో 4,000 కోట్ల రూపాయలంటే 0.57% మాత్రమే, అంటే 1% కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వము అడిగిన వారికి అడగని వారికి ప్రభుత్వ సొమ్మును పానక పంజరం చేస్తుంది. వివిధ పథకాల పేరుతో, సలహాదారుల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ప్రభుత్వ ప్రకటనలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ విధంగా దుబారా చేసే బదులు ఇక్కడ నిజమైనటువంటి బాధితులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం ఈ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాబౌలిలో దారుణం చోటు చేసుకుంది. నాగాబౌలిలో నివాసం ఉండే హమీద్ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉండే యువకులతో చిన్న వివాదం జరగడంతో ఆ యువకులకు కోపం వచ్చి యువకులు తెల్లవారుజామున హమీద్ కారును దగ్ధం చేశారు. మంటలను గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मारे वन डबल दे रहे फोन बच्चों तो घर को भी आगे लगाता है, सहमत है भाई, ये काम से बैठना भाई, मैं खुद कर रहा हूं, आपको कोई भी आगे लगाता है, कोई भी रहने दो। चौरस्ते पे बैठ के ऐसे भी आते रहे हैं, बस्ती वाले फला वो अगर तुमने अपनी हरकत कर दिया नहीं, अब यहाँ बैठने दे रहा, ये हरकत से आपको बैठना तो खाना पीना मोहम्मद हामिद है मेरा नाम, और ये नागाबोली है, और ये मेरा मकान सामने है, और मेरे मकान के सामने गाड़ी ठहरा है। हम बहुत दिनों से टॉर्चर कर रहे लोग, यहाँ जो भी बत्ती में बच्चे बैठ रहे हैं तंग कर रहे बहुत, और जो भी बैठ रहे वाहियात बातें कर रहे फ़ोनों पे, आइल फैल फालतू बातें, और डराए तो डर रहे नहीं, जा रहे नहीं बच्चे 16-17 साल के बच्चे बहुत डेंजर कामा कर रहे इधर। ये गली बहुत परेशान कर रहे इधर की, और पत्थर मारा बोल के मेरे ऊपर इल्ज़ाम डाल दिए। पहले मेरी गाड़ी का आईना फोड़ दिए रमज़ान से पहले, फिर उसके बाद रमज़ान होने के बाद वो गाड़ी का आईना फोड़ दिए।
फिर मेरा नाम डाल के गाली गलौज करके गए वो लोग, जिसकी गाड़ी का है ना पूरा नाम नज्जू नाम है, कबीर है और हाजी है और नज्जू है और अजीत है और शफी है और कलीम है, अलीम है, 4-5 जने हैं वो लोग। और मेरी गाड़ी का जला के चले गए शाम तक। ये गाड़ी ये कब से हो रहा है? ये बहुत 2-3 साल से हो रहा है ये तंग करने। आप हाँ कंप्लेन न करें, PO कंप्लेंट 1-2 बार करे, उसके बाद में उन लोगों का क्या चल रहा क्या है पता नहीं। हाँ ये गाड़ी क्या टाइम पे चली, आपको कब मालूम हो? ये आज जला दिए गाड़ी मेरी। क्या टाइम पे चली? ये मेरे को पता नहीं, मैं थोड़ी अभी ठहरी के वक्त हमारे वाइफ उठने के बाद अब देखे तो गाड़ी जला दिए बोल के फ़ोन मालूम हुआ हमें, तो मैं नीचे आया ऊपर से। किसके ऊपर शक है आपको? शक तो मैं बच्चों के ऊपर है बत्ती में, मगर अब मैं किसको बोल सकता हूँ। बत्ती में जो भी यहाँ बैठ रहे हैं वो लोग हैं यहाँ पर करने वाले। कंप्लेंट तो अपने ये गाड़ी जलाने के बाद ही कंप्लेंट कर रहा हूँ मैं। ये रनबदार पियत लगता है इधर गली में हमारी। अगर आप लोग मेहरबानी करिए, हमारी सपोर्ट कीजिए। हमारे आज गाड़ी जलाए, कल घर को भी जला सकते हैं ये लोग। हमारी हिफाजत ज़रूरी है बस। చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 500 మీటర్ల భూమి కుంగిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. 55 కోట్లతో 2006లో నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. అయితే కాంట్రాక్టర్ నిర్మాణం సరిగ్గా చేయకపోవడంతోనే కుంగి ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఈ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం పబ్లిక్ హెల్త్ వారి ఆధ్వర్యంలో జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా సంబంధిత అధికారులతో ఆరా తీశారు. సంబంధిత అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మేము వచ్చిన వాటికే ఉంది, మేము వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. బాగా వస్తున్నాం. సార్ ఇది ఇక్కడ నిలిచిపోద్దాం ట్రాక్ ఇట్లా డౌన్ అయిందంటే ఆ సైడ్ సింటేషన్ కట్ట వాటిని లైన్గా ఉంది సార్. కట్ట డెప్త్గా ఒక 6 అడుగు 1 అడుగులో డిస్టెన్స్ ఇంకా అక్కడ వరకు పోయింది. లాస్ట్ వరకు దగ్గర దగ్గర చాలా డౌన్ అయింది. 1 అడుగు పైన డౌన్ అయింది. అదే లెఫ్ట్ సైడ్ సార్ కట్ట తెగేది ఎక్కడ ఇంత మేరే లేదు. వాటర్ లేదు, వాటర్ వల్ల ల్యాండ్ ఎందుకంటే కట్టినప్పటి నుంచి వస్తున్నాం సార్ మేము.
ఉండింది సార్, ఇది ఏ నుంచి 100 మీటర్లో ఉంది, ఇంత లేదు, ఇంత గ్యాప్ లేదు. సన్నగా ఇప్పుడే తీసాను, సన్నగా ఉండింది. బ్రేక్ అవుతుంది సార్. స్టార్ట్ అయిందా? జర్నీ స్టార్ట్ అయ్యింది. మామూలు హైట్ ఉంటుంది ప్లస్ ఈ పక్క ఇంకా డౌన్ ఉన్నదా? ఇదే లెవెల్ ఉంది. లేదు సార్ ఇప్పుడు వీడియో పెట్టాను కదా సన్న అంతే. గుడ్ మార్నింగ్ సార్, నేను నగర ఎమ్మెల్యే రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. అదే నాకు ఆపరేషన్ అయ్యి నేను చెన్నైలో రెస్ట్లో ఉన్నాను. చాలా టెన్షన్ పరిస్థితి. అది యాక్చువల్గా అది కట్టడమే కరెక్ట్ కాదు, మున్సిపాలిటీ మధ్యలో కట్టకూడదు. ఆయన అప్పుడు ముద్దుకృష్ణ నాయుడు ఎందుకు ఎత్తుకొచ్చి ఊరు మధ్యలో కట్టాడు నాకు అర్థం కావట్లా. కనీసం చంగారెడ్డి గారు నీట్గా కట్టారు నగిరిలో, ఆ పైన కట్టాలి, ఎవరు ఎత్తుకొచ్చి అట్లా కట్టరు. ఎందుకంటే వర్షం నీళ్ళు దాంట్లో స్టోరేజ్ అవ్వదు, మొత్తం బయటే ఉంటుంది, మళ్ళీ పంప్ వేసుకొని కొట్టుకోవాలి. వాకింగ్ ట్రాక్ లాగా వాడుతూ ఉన్నారు. 55 కోట్లు ఖర్చు పెట్టి కనీసం స్ట్రెంత్ అని చేయకపోతే ఎట్లా సార్? వాళ్ళు ఎవరు వర్క్ చేసిన దాన్ని? అది ఓకే సార్. ఇప్పుడు మీరు దాన్ని స్టడీ చేసి ఉంటారు కదా, ఇన్ని రోజులు అంటే వాళ్ళు డబ్బుల కోసం కట్టుకున్నారని అందరికీ తెలుసు. ఊరి మధ్యలో కట్టారు, చెరువులో కట్టారు, వర్షం వస్తే నీళ్ళు కూడా స్టోరేజ్ అవ్వట్లా, బయట ఉంటే ఎత్తి లోపల పోయాలి. 2006 వరకు 6 నుంచి దాని మీద డబ్బులు తిన్నారు. మొన్న 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తిన్నారు. ఏం చేసినట్టు వాళ్ళు స్ట్రెంత్ను? అప్పుడు ఎవరున్నారు? ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఎందుకు క్వాలిటీ వర్క్ చూడలేదు? వాళ్ళ మీద కొంచెం కేసు ఫైల్ చేయండి. అమౌంట్ ఎట్లయినా కూడా ఆ అమౌంట్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెంథన్ చేసేంతవరకు వదలొద్దండి కాంట్రాక్టర్ని. ఈ విషయంలో ఏం ములాజా లేదు సార్. ఎట్లయినా ఆ కాంట్రాక్టరు బాగా కోట్లలో మిగిల్చుకున్నాడు, వాడిని తన్నైనా కూడా డబ్బులు వసూలు చేసి అది స్ట్రెంథన్ చేయండి. ప్రజల ప్రాణాలు కదా ఏమన్నా అయితే. ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా కనీసం ఆ ఇసుక బ్యాగులు వేయాలి కదా సార్. ఓకే ఇమీడియట్గా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ శాశ్వత పరిష్కారం కూడా చూసుకోవాలి మనం. చేసి వాడితోనే పెట్టించండి కాంట్రాక్టర్తో, లేకపోతే కేసు ఫైల్ చేయండి. జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఎట్లాగా? ఓకే సార్. హలో కలెక్టర్ సార్, నేను రోజాన్ మాట్లాడుతున్నాను సార్. అదే మెసేజ్ పెట్టాను, మన సమ్మర్ స్టోరేజ్ కృంగిపోయింది సార్. అదే సార్, అది 2006 నుంచి కట్టారు సార్. మళ్ళీ మొన్న 5 years దానికి అది ఇది అని చెప్పి కోట్లు తినేశారు కాంట్రాక్టరు. ఎందుకు అప్పుడున్న అఫీషియల్స్ క్వాలిటీ కంట్రోల్ చూడలేదు మనకు తెలియట్లేదు. కానీ అది సెంటర్ ఆఫ్ మున్సిపాలిటీలో ఉంది సార్, చాలా డేంజర్ పొజిషను. కొంచెం మీరు సీరియస్గా చెప్పాలి. అది జై గణేషన్ కన్స్ట్రక్షన్స్ అని కాంట్రాక్టర్ గురు, వాళ్ళు వచ్చి అప్పుడున్న ముద్దుకృష్ణ నాయుడు వాళ్ళ కొడుకు అనుచరుడు. క్వాలిటీ లేదు, ఏమీ లేదు, అఫీషియల్స్ని బెదిరించుకొని చేశారు. నేను అదే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కూడా చెప్పాను, ఖచ్చితంగా కేసు పెట్టండి, వాళ్ళ దగ్గర రికవరీ చేయించి వాళ్ళతోనే మళ్ళీ స్ట్రెంథన్ చేయించండి. ఇదే మాటలు కాదు, పిల్ల చేష్టలు చేస్తున్నారని చెప్పి ఊరికే ఏదో ఒక స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్లు గవర్నమెంట్ మీద ఇవ్వటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి ఈ విధంగా చేసి దోచుకున్నారు.
అది చెరువు మధ్యలో కట్టారు సార్. చెరువులో వర్షం వస్తే కూడా నీళ్ళు నిలవని పరిస్థితికి వచ్చింది. బయట నుంచి లోపలికి పంప్ చేసే పరిస్థితి. అసలు అక్కడ కట్టేదే కాదు. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. మీరు చూసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ మున్సిపల్కు ఆధునికత సదుపాయాలతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి వైకుంఠధామం నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి ఒక వైకుంఠధామం, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శాంక్షన్ చేసిన హరీష్ రావు సార్ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వైకుంఠధామం కోసం 1 కోరడు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం 2 కోట్లు శాంక్షన్ చేయబడింది. అయితే ఇది పాపులేషన్ బట్టి ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనేది మున్సిపాలిటీలో ఉంది. ఏ గ్రేడ్ అంటే 50,000 పైన ఉన్న జనాభాకు ఒక ఇంటిగ్రేట్ మార్కెట్కు 4.5 లక్షల కోట్లు, అదేవిధంగా దానికొద్ది తక్కువ ఉన్న మార్కెట్కు 2 కోట్లు 1 ఎకరాలో ఉంటుంది. అదే 50,000 జనాభా ఉన్న దానికి 2 ఎకరాలలో 4.5 కోట్లు. అదేవిధంగా వైకుంఠధామాలకు కూడా 50,000 దాటిన దానికి 2 కోట్లు ఇస్తున్నారు 2 ఎకరాలలో. అదేవిధంగా ఒకవేళ అంతకు తక్కువ ఉన్న పాపులేషన్ బట్టి దానికేమో 1 కోటి రూపాయలు 1 ఎకరాలో ఉంది. దానికోసం మన మినిస్టర్ గారు హరీష్ రావు సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్పెషల్గా మాకు ఇప్పేయడం, వారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతగా ఉంటాము. అదేవిధంగా వారు ఇంకా కూడా రామాయంపేటకు చేస్తా ఒకరోజు విజిట్ చేస్తున్నారు హరీష్ రావు సార్. ఇక్కడ స్థానికంగా లోపల్లో ఒక రోడ్డు, మెయిన్ రోడ్ ఉంది, అది దానికి కూడా ఫండ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే ఏది అడిగాస్ నుంచి దామర్చెరు వరకు కూడా ఆ రోడ్డు పనుల కోసం కూడా ఫండ్ ఇస్తా అన్నాడు. అది కూడా త్వరలో వస్తుంది. వారికి ఈ 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా మా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిలర్స్, మా వైస్ చైర్మన్, మా కమిషనర్ అందరూ రామాయంపేట ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. పెట్టనా ఇక్కడికి వచ్చి తీసుకో, సార్ పరిశీలిస్తున్నట్టు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖబర్దార్ కేసీఆర్, రేపు నీకు కూడా ఇదే గతి. ఉద్యమాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకున్న నియోజకవర్గం. ప్రగతి భవన్లో కోవిడ్పై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. భవిష్యత్తులో ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి. కనీసం ఈ బడ్జెట్లోనైనా 4,000 కోట్లు కేటాయించండి. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. చిన్న గొడవతో కారు దగ్ధం చేసిన యువకుడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్. మా స్వరం ప్రజాగళం.